మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం, మన ఫీలింగ్స్, మన బంధాలు ఇదంతా నిజం కాదంటే కేవలం ఒక భ్రమ అంటే? వినడానికే కొంచెం షాకింగ్గా ఉంది కదూ, కాని ఆధ్యాత్మిక మార్గంలో ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న. సరే, ఈరోజు మనం ఈ ఆలోచన లోతుల్లోకి వెళ్ళి సమాధానం కనుక్కోడానికి ప్రయత్నిద్దాం. చూడండి, ఆదిశంకరాచార్యులు ఏమన్నారంటే బ్రహ్మసత్యం జగన్మిథ్యా. ఇది వేదాంతానికే గుండెకాయలాంటి మాట. సింపుల్గా చెప్పాలంటే బ్రహ్మం ఒక్కటే నిజం, ఈ ప్రపంచమంతా ఒక ఇల్యూజన్, ఒక భ్రమ అన్నమాట. వినటానికే సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఒక్కసారి ఆలోచించండి, దీని నిజంగా ఫీలవడం ఎంత కష్టం. ఎందుకంటే మన కళ్లకు కనిపించేది, మన చేతులతో తాకేది అంత పక్కాగా రియల్గా అనిపిస్తోంది కదా. అదే ఇక్కడ అసలైన పాయింట్. ప్రపంచం భ్రమ అంటున్నారు. సరే, మరి మనకు కలిగే ఈ ఆనందం, ఈ బాధ, ఈ బంధాలు ఇవన్నీ ఏంటి? మన 5 ఇంద్రియాలు ఇదే నిజం అని గట్టిగా అరుస్తుంటే అది భ్రమ అని ఎలా ఒప్పుకోవాలి? నిజంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్లకు ఇది ఒక పెద్ద ఛాలెంజ్ లాంటిది. సరే, ఈ కాంప్లెక్స్ ఐడియాని సింపుల్గా అర్థం చేసుకోవడానికి మన గురువులు ఒక సూపర్ ఎనాలజీ వాడతారు. చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. ఏంటంటే ఈ ప్రపంచాన్ని ఒక కలతో పోల్చడమన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అనుకోండి, ఓ తల్లిదండ్రులు వాళ్ల అబ్బాయి ఫారిన్ నుంచి తిరిగొచ్చినట్టు కల కన్నారు. ఆ కలలో వాళ్లు ఫీలయ్యే సంతోషం, నిజంగా అబ్బాయి వస్తే ఎంత సంతోషం కలుగుతుందో అంతే 100% అలాగే ఉంటుంది. ఆ టైంలో అది కల అని వాళ్లకు ఒక్క క్షణం కూడా అనిపించదు. అవునా కదా? అంటే విషయం ఏంటంటే, కల ఎంత రియల్గా ఉన్నా అది అబద్ధమని మనకెప్పుడు తెలుస్తుంది? మేల్కొన్న తర్వాతే, కరెక్ట్? సేమ్ లాజిక్ ఇక్కడ కూడా. మనం ఈ ప్రపంచమనే కలలో ఉన్నంతకాలం ఇది భ్రమ అని గ్రహించలేం. ఆ రియలైజేషన్ రావాలంటే మనం మేల్కోవాలి. అసలు పాయింట్ అంతా అక్కడే ఉంది. మరి ఆ ఆధ్యాత్మికంగా మేల్కోవడం అంటే ఏంటి, ఎలా? వేదాంతం దీనికోసం ఒక 3 స్టెప్ ప్రాసెస్ చెప్తుంది. ఫస్ట్, శ్రవణం, అంటే గురువుల దగ్గర ఈ జ్ఞానాన్ని వినాలి. నెక్స్ట్, మననం, విన్నదాని గురించి బాగా లోతుగా ఆలోచించాలి. ఫైనల్గా, నిధిధ్యాసనం, అంటే ధ్యానం ద్వారా ఆ జ్ఞానాన్ని మన అనుభవంలోకి తెచ్చుకోవాలి, మనలో ఇంకించుకోవాలన్నమాట. ఓకే, కళ అనాలజీ బాగుంది, అంతా బాగానే ఉంది. కానీ రియాలిటీలో ఈ దారిలో ముందుకు వెళ్లడం ఎందుకంత కష్టం? ఏదో కళ అని తెలిస్తే సరిపోతుందా? లేదు, దీని వెనుక ఒక చాలా పెద్ద అడ్డంకి ఉంది. ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఆ అడ్డంకే దురితం. ఏంటి దురితం? సింపుల్గా చెప్పాలంటే, లెక్కలేనన్ని జన్మల నుంచి మనం పోగు చేసుకున్న నెగటివ్ కర్మలన్నీ కలిగి ఒక మూట కడితే అదే దురితం. ఇది మన ఆధ్యాత్మిక దృష్టికి అడ్డంగా నిలబడే ఒక పెద్ద గోడలాంటిది. ఈ దురితం కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన పోలిక ఉందే. మన మనస్సుని ఒక క్లీన్ మిర్రర్లా ఊహించుకోండి. ఈ దురితమేంటంటే ఆ అద్దం మీద పేరుకుపోయిన దట్టమైన దుమ్ము, మట్టి. ఇప్పుడు అద్దం మీద దుమ్ముంటే మన ప్రతిబింబం క్లియర్గా కనిపిస్తుందా? కనిపించదు కదా. సరిగ్గా అలాగే ఈ దురితం వల్ల మన నిజస్వరూపం, మన ఆత్మ మనకు కనిపించకుండా పోతుంది. సరే, ఈ దురితం మన లైఫ్లో ఎలా కనిపిస్తుంది? కొన్ని సిగ్నల్స్ ఉంటాయి. కొందరికి స్పిరిచువల్ విషయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, కాని సాధనలో ఒక్క అడుగు కూడా ముందుకు పడదు. ఇంకా ఫన్నీ విషయమేంటంటే, వేదాంతం గురించి డిస్కషన్ మొదలవగానే భలే నిద్రొచ్చేస్తుంది. పూర్వం ఒక రాజుగారు ఉండేవారట. ఆయనకు నిద్ర పట్టకపోతే వేదాంతం చెప్పించుకొని హాయిగా నిద్రపోయేవారట. చూడండి, వీటన్నింటి వెనుక ఉన్న అసలు కారణం ఈ దురితమే. అయితే మరి ఈ దురితమనే అడ్డంకిని దాటడమేలా? ఆ అద్దం మీదున్న దుమ్ముని తుడవడమేలా? డోంట్ వరీ, మన శాస్త్రాలు దీనిక్కూడా ఒక దారి చూపించాయి. ఆ దారి పేరే చిత్తశుద్ధి. పేర్లోనే ఉంది కదా, చిత్తమంటే మనసు, శుద్ధి అంటే క్లీనింగ్. సో మనస్సును శుభ్రం చేసుకోవడం. ఈ దురితం ఎఫెక్ట్ని తగ్గించి నెమ్మదిగా దాన్ని తొలగించే ప్రాసెస్సే ఈ చిత్తశుద్ధి. చెప్పాలంటే స్పిరిచువల్ జర్నీలో ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ఈ చిత్తశుద్ధి ఎలా అవుతుంది? శాస్త్రాలేం చెప్తున్నాయంటే నిష్కామ కర్మల ద్వారా,
అంటే నాకిది కావాలి అది కావాలి అని ఆశించకుండా చేసే పనిని భగవంతుడికి అర్పించి చేయడం. ఇలా చేసినప్పుడేమవుతుంది? మన అహంకారం, మన అటాచ్మెంట్సు తగ్గుతాయి. ఆ కర్మలే నెమ్మదిగా మన దురితాన్ని కరిగిస్తాయి. అద్దం క్లీనయ్యే కొద్దీ మన ఫేస్ క్లియర్గా కనిపించినట్టు మనస్సు శుభ్రమయ్యే కొద్దీ ఆత్మదర్శనం సాధ్యమవుతుంది. అయితే ఈ మొత్తం ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది? దీని స్కేల్ ఎంత పెద్దది? ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి మరో పవర్ఫుల్ అనాలజీ ఉంది. ఒక్కసారి ఆలోచించండి. దీపావళికి మనం కాల్చే చిన్న రాకెట్ టపాకాయకి ఇస్రో ప్రయోగించే స్పేస్ రాకెట్కి మధ్య తేడా ఏంటి? రెండింటినీ రాకెట్ అనే అంటాం. రెండూ పైకే వెళ్తాయి. బేసిక్ ప్రిన్సిపుల్ ఒకటే. కానీ వాటి వెనుక ఉన్న ఎఫర్ట్, టైం, నాలెడ్జ్లో ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది కదా. ఒకటి కొన్ని నిమిషాల్లో తయారైతే ఇంకో దాని వెనుక తరతరాల సైంటిస్టుల రీసెర్చ్, 100 కోట్లు, కొన్ని దశాబ్దాల కష్టం ఉంటుంది. మన ఆధ్యాత్మిక ప్రయాణం కూడా ఆ ఇస్రో రాకెట్ లాంటిదే, టపాకాయ్ లాంటిది కాదు. ఆ కళ అనే ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికే. కాని రియాలిటీలో ఈ చిత్తశుద్ధి, ఆత్మజ్ఞానం అనే ప్రాజెక్ట్కి శాస్త్రాల ప్రకారం అనేక జన్మలు పడుతుంది. ఇదేదో ఒక్క లైఫ్ టైంలో అయిపోయే పని కాదు. అయ్యో, అనేక జన్మలా అని నిరుత్సాహపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే ఎంత పెద్ద ప్రయాణమైనా మొదలవ్వాల్సింది ఒక్క అడుగుతోనే కదా. ఆ అడుగు మనం ఈరోజే ఇప్పుడే వేయచ్చు. మనం గమనిస్తే పూజలు, జపాలు చేసే ముందు సంకల్పం చెప్పుకుంటాం కదా. అందులో ఒక మాట ఉంటుంది, మమ ఉపాత్త సమస్త దురిత క్షయద్వారా అని. దీని అర్థమేంటో తెలుసా? నేను పోగు చేసుకున్న దురితాన్నంతటినీ నాశనం చేయడం కోసం నేను ఈ పూజ చేస్తున్నాను అని. అంటే మనం చేసే ప్రతి స్పిరిచువల్ యాక్టివిటీ వెనుకున్న అసలి ఇంటెన్షన్ ఈ దురితాన్ని క్లీన్ చేసుకోవడమే. మన జీవితాన్ని సంసార పంకం అంటారు. అంటే ఒక బురద గుంటలాంటిది. ఇప్పుడు చెప్పండి, బురదలో దిగితే బురద అంటకుండా ఉంటుందా? అంటుంది. దాని గురించి అయ్యో బురద అంటిందే అని ఏడవడం కన్నా దాన్ని ఎలా కడుక్కోవాలి అని ఆలోచించడం బెటర్ కదా. అలాగే గడిచిన జన్మల్లో చేసిన దురితం గురించి బాధపడటం వేస్ట్. ఇప్పుడు దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనే దానిపై మన ఫోకస్ ఉండాలి. సో చివరిగా ఒకే ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఈ గొప్ప జ్ఞానాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావాలి? ఈరోజు మనం మనస్సు అనే అద్దాన్ని తుడవడానికి, ఆ బురదని కడుక్కోవడానికి మనం ఏ చిన్న పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం? ఒకసారి ఆలోచించండి.